జయశంకర్ జిల్లా మహాముత్తారం మండల కేంద్రం సింగంపల్లిలో ఉన్నాం. మనం ఏదైతే సర్వే చేస్తున్నామో ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో దాని మీద వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దాని మీద ఏదైతే మా ఛానల్ తరపున సర్వే జరుగుతుందో దాని ప్రకారమే ఈరోజు సింగంపల్లి రావడం జరిగింది. లేకుంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ అప్పుడు ఉన్నట్టు సేమ్ సర్పంచ్ ఎట్లా చేసిండో ఈయన కూడా అట్లనే చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఏది చిన్న విషయం అయినా కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు. అట్లాంటి ప్రాబ్లం అయితే సింగంపల్లికి ఇదివరకు ఎట్లాంటిది లేదు. కాంప్లిమెంట్ ఇప్పటివరకు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఊళ్ళో ఏ సమస్యలు లేవంటారా? ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ అది పెద్ద సమస్యలు ఏం కాదు. అంటే మాకు ఇప్పుడు ఉన్న సమస్యలు అంటే వాటరు, లేకపోతే ఇది రోడ్లు, సీసీ రోడ్లు కానీ అక్షనే ఉన్నాయి. అవి కూడా త్వరలో అవుతాయి. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి. మరి కొందరికి పెన్షన్లు అప్లై చేసుకున్నామని పెన్షన్ అడగడం లేదని చెప్తున్నారు. మరి దానివల్ల పెన్షన్ అందరు అప్లై చేసుకున్నారు. మ్యాక్సిమం 100కు 90% అప్లై చేసుకున్నారు. అందరికీ ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉన్నారు. కాకపోతే ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వస్తుంది. కొందరు సంవత్సరాల తరబడి ఒకరికి అప్లై చేసి సంవత్సరం అవుతున్న ఇతరులకు పెన్షన్ రాలేదు అని కొందరు వాదన. అప్పుడప్పుడు ఉండే, కానీ ఇప్పుడు మరి గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు వస్తాయి. అప్పుడైతే ఉండే కొంచెం సంవత్సరాల తరబడి కొన్ని రాకుండా ఉండే, కానీ ఇక్కడ ఏం లేవు అట్లాంటివి. అందరికీ దరిదాపు వస్తున్నాయి. పాలన విధానం ఎలా ఉంది, వాళ్ళు జనంగా గ్రామ వాళ్ళ పాలన ఎలా ఉంది? సర్పంచులు ఉన్నప్పుడు ఏ సమస్య అయినా మేము వివరంగా వివరించేది. ఇప్పుడు ప్రత్యేక అధికారులు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులు ఇక్కడికి వచ్చింది లేదు, మా సమస్యలు పరిష్కరించింది లేదు. వాటర్ సమస్య అయితే విపరీతంగా ఉంది. వాటర్ ప్రతిరోజు వచ్చేది, ఇప్పుడైతే అసలు రావట్లేదు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ కావాలి, సర్పంచ్ కావాలి కంపల్సరీ. మీరు సర్పంచ్ రావాలంటే మరి మీకు ఎక్కువగా ఊళ్ళో పేరుకోపోయిన సమస్య అంటే నీటి సమస్య ఎక్కువ ఉన్నది. కరెంటు కూడా విపరీతంగా సమస్య ఉన్నది. కరెంట్ అప్పుడు మంచిగా వచ్చేది, ఇప్పుడు పొద్దున్న దాకా ఉండలేదు. మరి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మరి మీరు ఇప్పుడు గ్రామ కలిసి మీరు ఏదైనా ఊళ్ళో ఇన్ని రోజులు సర్పంచ్ ఉంటే సర్పంచ్ వచ్చి ఏదైనా గొడవలైనా కానీ ఏదైనా చిన్న స్టేషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ మీరు సర్పంచ్తో డీల్ చేస్తారు. మరి ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి ఎవరి దగ్గర చెప్పుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సర్పంచ్ ఉన్నప్పుడే మంచి సమస్యలు పరిష్కరించేది, దేశం దాకా కూడా పోలేదు. ఇప్పుడు అటువంటి గొడవలు కూడా ఏం రాలేదు. సిచ్యువేషన్ మరి ప్రభుత్వ పథకాల గురించి ఏం చెప్తారు? ప్రభుత్వ పథకాలు అంటే ఇంతవరకు మాకు కొత్త పింఛన్ అయితే రాలేదు, రేషన్ కార్డు రాలేదు, గ్యాస్ కనెక్షన్ అంటే 500 వస్తలేవు, మళ్ళీ మహిళలకు 2500 వస్తలేవు. ఇన్ని సమస్యలు అన్నిటినీ. మరి రైతు బంధు గురించి? రైతు బంధు అంటే వచ్చినాయి అన్న, అందరికి వచ్చినాయి కానీ లేట్గా వచ్చినాయి. 2 నెలల తర్వాత వచ్చినాయి. మరి పంట భూముల నీళ్ళ గురించి? పంట భూముల దీనికి వర్షం పడితేనే ఆధారం. తర్వాత మనకు ఒక్కటి కాలువలు ఏం లేవు. ఊర్లు అంటే ప్రత్యేకంగా మనం వేసుకోవాల్సిందే. ఇప్పుడు పంట భూముల సమస్యకు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు కూడా అలాగే ఉండేనా? కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళ సమస్య పంట భూములు ఏ ప్రభుత్వమైనా నష్టం ఉన్నదన్న. కాంగ్రెస్ మొన్న వచ్చింది కానీ మాకు తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా సాగు భూములకు నీళ్ళైతే లేవు. సొంతగా మేము ఊరు వేసుకొని పంటలు పండించుకుంటాం తప్ప కాలువల ద్వారా మాకు ఎటువంటి నీటి అయితే రాలేదు. సో ఫైనల్గా ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే ఊరి వాళ్ళు ప్రతి ఊరిలో అడిగినా కానీ మాకు సర్పంచ్ పాలనే నయమైనది, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి సర్పంచ్ల ఎన్నికే మాకు కావాల్సిందని చెప్పుకుంటుంటారు.